గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ ఐటీఐ. ఐటీఐకి వచ్చాను అబ్బాయి. చెబుదాం ఐటీఐ గురించి చెబుదాం. ఐటీఐ అనేది చాలా ముఖ్యమైనది అబ్బాయి. కాసేపు నిలవండి. గవర్నమెంట్ ఐటీఐ అనేది పారిశ్రామికం మనం అభివృద్ధి చెందడానికి ఐటీఐ మూలం. అర్థమైందా? ఎంతమంది ఇంజనీర్స్ ఉన్నా ఉపయోగం ఉండదు. టెక్నికల్గా టెక్నీషియన్స్గా మనం ఐటీఐ ద్వారానే డెవలప్ అవుతుంది. ఓకే, చూపిద్దాం. గవర్నమెంట్ ఐటీఐ తినాలి. ఫాలోవర్స్ ఏమో కానీ ఒకప్పటి రోజులు గుర్తు చేసుకున్నాం అబ్బాయి. 85-86లో నేను ఎలక్ట్రికల్ చేసా ఐటీఐలో. నా సర్టిఫికేట్ పరచూరు సుధాకర్ రావు. ప్రిన్సిపాల్ గారి పేరు ఏం పేరు? ప్రిన్సిపాల్ గారి పేరు చేద్దాం. వెంకటరావు గారికి నా సుధాకర్ పరచూరి సర్టిఫికేట్ చూసుకోమని చెబుతున్నా. సుధాకర్ పరచూరి. ప్రస్తుతం నేను కండక్టర్గా ఉన్నాను. ఐటీఐ కీలకమైంది భారతదేశానికే. ఓకేనా? మీరేమనుకుంటున్నారు? ఆషామాషి అనుకుంటున్నారు? ఐటీఐ అది మన దేశానికి మూలమైంది ఐటీఐ. తెలుసుకోండి. ముందు ఎలక్ట్రికల్ వర్క్, ఫిట్టరు, వెల్డరు, డ్రాఫ్ట్మెన్, సివిల్, ఇంకా చెప్పండి. ఓకే 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 అబ్బాయి. ఐటీఐ చేశానని చెబుతున్నా. ఒకప్పుడు ఎలక్ట్రికల్ చెప్పానా మీతో? పంచుకున్నాను మీతో. ఇప్పుడు ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో ఉన్నాం. ఐటీఐ గేట్ దగ్గర నలుగురే చూస్తున్నారులే. నలుగురైనా తర్వాత అది పెరిగిపోద్దిగా. ఇక ఓకే. విలువైన మీ సమయాన్ని ఉపయోగించుకోండి. విలువైన మీ సమయాన్ని భావి భవిష్యత్తుకు ఉపయోగించుకోండి. నేను ఎలక్ట్రికల్ ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? రామోజీరావు గారి స్టూడియోలో పెద్ద లైన్ షాక్ కొట్టింది అనుకోకుండా. ఆ టైంలో 10th క్లాస్ మార్కుల మీద కండక్టర్కి వచ్చాను. అందుకని మీ కండక్టర్ కనపడుతున్నాను. లేకపోతే నా దగ్గర ఎలక్ట్రికల్ ఉంది వర్క్. ఓకేనా? ఎలక్ట్రికల్ వర్క్ ఉంది. అందరికీ ధన్యవాదాలతో ఐటీఐ నుంచి. ఆ గేట్ని మరోసారి చూపిస్తున్నాం. వెళ్దాం. కానీ 1985-86లో బురిపాల నుంచి సైకిల్ దొక్కి వచ్చేవాడిని ఐటీఐకి. ఎలక్ట్రీషియన్ చదివింది. ప్రస్తుతం కండక్టర్. అందుకని మనకి మన ఐటీఐని ఓకే సంతోషం అబ్బాయి. అన్నిట్లో వచ్చానా? కొడుతున్నా కదా. ఒక సాధారణ వ్యక్తి కూడా సంకల్పం ఉంటే అంత దూరమైన వెళ్ళచ్చు. ఇక అందరికీ ధన్యవాదాలతో ఇచ్చానా? నాది బురిపాలెం అబ్బాయి. 85-86లో ఎలక్ట్రికల్ చేసా. ఐటీఐ ఎలక్ట్రికల్ అదే ప్రైవేట్ కంపెనీలో చేసా. మాచర్ల సిమెంట్ ప్లాంట్, రామోజీరావు స్టూడియో అన్నిట్లో చేసా. పెద్ద లైన్ షాక్ కొట్టి కండక్టర్కి వచ్చా 10 మార్కుల మీద. అందుకని మీది ఆషామాషి పని కాదు. ఈ ట్రేడ్ దేశానికి ఉపయోగించుకోమంటున్నా. మెకానిక్స్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఏదైనా సరే ఐటీఐ వాళ్ళు చేస్తేనే ముందుకెళ్ళుద్ది. ఇంజనీర్స్ వాళ్ళు కాదు. ఇంజనీర్స్ చెప్పటం వరకే, వాళ్ళు చేయలేరు. టెక్నీషియన్స్గా మనం చేయాలి. అందుకని విలువైందని చెబుతున్నా. ఓకేనా బాయ్. ఇక ధన్యవాదాలు ఐటీఐకి. నాకు మంచి గుర్తింపు ఇచ్చింది అబ్బాయి ఐటీఐ. ఆ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం 84లో. ఓకేనా? 84 ఇంగ్లీష్ మీడియం. అందరూ ధన్యవాదాలు.